సో ఎస్ఎస్ఆర్ఎంబి నుంచి కొత్త న్యూస్ ఏంటంటే ఎస్ఎస్ఆర్ఎంబి మూవీలో హీరోయిన్ ప్రియాంక చోప్రా అంట. పింక్ విలా చెప్పింది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ నమ్ముతాను, ఎందుకంటే వాళ్ళు చాలా రిలయబుల్ ఉంటారు. సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందంట. అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ కూడా ఈ మూవీలో చేస్తున్నారు. ఇది తెలుసు, చాలా మంది మాట్లాడుకోలేదు. సలార్ తర్వాత మళ్ళీ పృథ్వీరాజ్ సుకుమార్ రాజమౌళి గారితో చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఆన్ దాట్. ఈ సినిమాలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ ఇయర్ ఎప్పుడో మాట్లాడుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్తున్నా. మహేష్ బాబు గారు హనుమాన్ అంశతోటో లేకపోతే ఆయన పవర్స్ తెలియదు కానీ ఆయన ఫీచర్స్ తోటి సంథింగ్ ఏదో కాన్సెప్ట్ ఉన్న సినిమా అంట. ఆఫ్రికన్ జంగిల్ లో జరిగే సినిమా. ఆఫ్రికాలో హనుమాన్ ని చాలా గట్టిగా పూజిస్తారు వాళ్ళు అక్కడ. అందుకే మన ఇండియన్ ఆడియన్స్ కూడా కొంచెం అక్కడ ఎక్కువ ఉంటుంది. బ్లాక్ ప్యాంథర్ మూవీలో కూడా మన ఇంబాకు అంటాడు గ్లోరీ టు హనుమాన్ అంటాడు. హనుమాన్ రిఫరెన్స్ వాటన్నిటిని ఉంటాయి. సో దాన్ని బట్టి స్టోరీ నడుస్తుంది అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక చోప్రా హీరోయిన్ అన్న దానికంటే చెల్సీ ఐలాండ్ అని చెప్పేసి ఒక ఇండోనేషియన్ యాక్టర్ ని తీసుకున్నారు అన్న న్యూస్ వచ్చింది. ఎంతవరకు నిజం కాదు తర్వాత తెలుస్తుంది మనకి. సో ఆమె లీడా అంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది, లీడేనా ఏమి అనిపించింది. బట్ ఆమె కాదన్నో ప్రియాంక చోప్రా లీడ్ అంటున్నారు. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ మూవ్స్ అన్న ఫీలింగ్ అన్నట్టు. షీస్ అన్ ఇండియన్ కదా యాక్ట్రెస్, లైక్ సెట్ అవుతుంది, పార్ట్ సెట్ అవుతుంది. రాజమౌళి గారు అక్కడ కాబట్టి ఆమె లైక్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ తెప్పించుకుంటాడు, అది వేరే విషయం. కానీ లైక్ షీ ఈస్ ఇన్ హాలీవుడ్ చాలా ఫిల్మ్స్ చేసింది. క్వాంటికో బాగా ఆడిందని చెప్పి పాపులర్, ఇంకా చాలా ఉన్నాయి. ఆమె పాపులర్ స్టార్ కాదు, పాపులర్. నిక్ జోనస్ వైఫ్ అని కానీ ఎలాగైనా లైక్ జనరల్ గానే ఆమె మొన్న సిటడల్ చేసారు, లైక్ అదొకటి వచ్చింది. లైక్ సిటడల్ నాకు అంతే నచ్చలేదు బ్రో, రెండు ఆగమాగమే ఉన్నాయి. బట్ అదొకటి ఉంది. బట్ స్టిల్ హాలీవుడ్ ఒక నేమ్ తెలుసు, ప్రియాంక చోప్రా జోనస్ అని చెప్పేసి చాలా మందికి అక్కడ తెలుసు. అదొకటి తెలుసు మనకి. అండ్ ఆల్సో ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ప్రియాంక చోప్రా జోనస్. అండ్ ఆల్సో ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చే పెద్ద సినిమా ఇండియా నుంచి వస్తుంది కాబట్టి అది చాలా పెద్ద స్ట్రాటజిక్ మూవ్ అని నా ఫీలింగ్ అన్నట్టు. అదొకటి ఉంది. బట్ అండ్ ఆల్సో షీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. మస్తు చేస్తుంది ఆమె పర్ఫార్మెన్స్. హిందీలో ఆమె సరిగా వాడుకోలేదు నా ఫీలింగ్ ఎందుకు. లైక్ మంచి మూవీ క్యాన్సిల్ అయింది కదా, ఫరాన్ అఖ్తర్ది మూవీ ఏదో క్యాన్సిల్. ఫరాన్ అఖ్తర్ది కాదు, మన జోయా అఖ్తర్ది. జోయా అఖ్తర్, మన ప్రియాంక చోప్రా, కట్రీనా కైఫ్, ఆలియా భట్ ముగ్గురు. ఏదో ఉంది టైటిల్ పేరు, ఏదో ఉంది టైటిల్ వచ్చి కూడా క్యాన్సిల్ అయిపోయింది. జీలేజర్ అన్న సంథింగ్ ఏదో సినిమా పేరు మర్చిపోయాను. ఐ థింక్ ఈమె లాస్ట్ ఫిల్మ్ ఫరాన్ అఖ్తర్ తో చేసింది కదా, క్యాన్సర్ రిలేటెడ్, లైక్ కిడ్ కి క్యాన్సర్ అయితే గుర్తులేదు నాకు సినిమా. కాకపోతే ఎప్పుడో అది. ఐఎమ్ హ్యాపీ దట్ షీఈస్ కమింగ్ బ్యాక్. షీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. బట్ ఎస్ఎస్ఆర్ఎంబి యాజ్ అ హోల్ సినిమా ఏప్రిల్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందట. ఇది నమబుల్ 2 parts రా సినిమా. 2 parts. ఫస్ట్ పార్ట్ 2027 ఎండింగ్ లోపు వచ్చేస్తుంది. ఐల్ బి వెరీ ఆనెస్ట్, వచ్చేస్తుంది. ఐల్ కాన్ఫిడెంట్ ఇన్ దట్. నీకే అనిపిస్తుంది? చెప్పురా, వస్తుంది బ్రో. 2027 వస్తుందిరా. ఎట్లాంటి చాలా ఉన్నా కానీ అంటే లేట్ అయిందని చెప్పేసి ఇది వస్తుందని ఎట్లా అనుకుంటా బ్రో? వస్తుంది బ్రో, వస్తుంది లేరా. ఓకే ఫైన్, ఓకే అది నేను నమ్మపైన నువ్వు నమ్మాలిగా. కానీ అంటే ఈ స్మార్టెస్ట్ మూవ్ అని చెప్పాలి. ఇప్పుడు నీకు అన్ని వైపులా బ్యాలెన్స్ చేయగలగాలి. అండ్ ఆమె షీఈస్ యాక్చువల్లీ నోన్ అక్రాస్ ఇండియా. దాంతో పాటు యాజ్ నిక్ జోనస్ వైఫ్ అని కానీ ఆర్ నువ్వు చెప్పినట్టు అక్కడ సిరీస్ కానీ షీఈస్ పాపులర్. సో అలానే ఆమె పెద్దగా రెవెన్యూ పుల్ అని కాదు కానీ జస్ట్ నోటబుల్ ఫేస్ కింద హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడైనా కానీ పోస్ట్ బాహుబలిలో ట్రై చేశారు. బట్ పోస్ట్ బాహుబలి రాజమౌళి గారు బేసిక్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు లైక్ పులింగ్ ఇన్ ఆలియా భట్ అండ్ అజయ్ దేవగన్ గారు కానీ అలా అన్ని వైపుల నుంచి. సో ఐ థింక్ ఈసారి ఇంకా బయటకు వెళ్ళాలి కాబట్టి ఏంటి క్లోజ్ టు హోమ్ గ్రౌండ్, అలా అని బయట అయితే వెళ్ళినా కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రియాంక చోప్రా. అండ్ ఇంకొకటి ఆమె లైక్ కాస్ట్ చేశారని చెప్పగానే ఆర్ఆర్ఆర్ అని డిఫెండ్ చేసింది ఒక ఇంటర్వ్యూలో. నాకు ఎందుకో అది గుర్తుకొచ్చేసింది అనమాట. ఓకే ఫైన్ అనిపించింది. ఏం లేదు, బాలీవుడ్ అనేది హడావిడి చేస్తే ఇది బాలీవుడ్ కాదు, తెలుగు లాంగ్వేజ్ ఫిల్మ్ సంథింగ్ ఏదో వెనకేసుకు వచ్చింది బాగా. అంటే ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఒకటికి ఒక 1 minute కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది పరిస్థితి ఒక లాంగ్వేజ్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే ఫైన్. రాజమౌళి గారి బుక్ లో అప్పుడే రాసుకుని ఉంటారు పేరు అనుకోలేదు. అట్లా తీసుకోడు బ్రో, తీసుకోరు. నాకు లైక్ యాజ్ ఏ ఫన్నీగా అనిపించింది. ఐ థింక్ దీంట్లో ఆమెకి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని నాకు గట్టిగా అనిపిస్తుంది. నాకు ఎందుకు అనిపిస్తుంది, ఐ డోంట్ నో వై. రాజమౌళి గారు లైక్ దించాలి. ఇప్పుడు నువ్వు గ్లోబ్ ట్రాటరింగ్ అని అడ్వెంచర్ అని అంత హడావిడ్ చేసినప్పుడు నువ్వు ఇప్పుడు లైక్ ఇన్ కేస్ లైక్ ఆపోజిట్ కాస్టింగ్ అదే యాక్టర్స్ ని తీసుకున్నప్పుడు జస్ట్ ఫర్ ద లవ్ ఇంట్రెస్ట్ అనో ఆర్ స్మాల్ డ్రామా ఆస్పెక్ట్స్ కోసమే కాదు. అసలు తీసుకోరు కదా. పని జరగాల్సిందే, పక్కా ఫైట్లు ఉంటది. థ్యాంక్ యూ. బర్ఫీలో అమ్మ బాబాయ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బర్ఫీలో ఫిల్మ్ ఫేర్ వచ్చింది. లైక్ అవార్డ్స్ రెలవెంట్ గా ఉన్నప్పుడు, అవార్డ్స్ కి మీనింగ్ ఉన్నప్పుడు ఆమెకు అవార్డు వచ్చింది ఆ టైంలో. ఇప్పుడు ఏమీ లేదు, అవార్డ్స్ కి ఏమీ లేదు కాబట్టి. అండ్ క్రిస్ హెమ్స్వర్త్ ఉన్నాడా అన్నారు న్యూస్ కూడా ఒక రకంగా అప్పుడు అట్లా అనిపించింది. ఏమో తెలియదు మనకి ప్రస్తుతానికి అయితే, దానికి వెయిట్ చేద్దాం. అండ్ ఆల్సో ఇది ఇండియన్ మూవీ ఆఫ్రికన్ జంగిల్స్ లో అది అంటున్నారు కాబట్టి ఒక ఫారినర్ యాక్టర్ పెడతారా అని డౌట్ ఉంది. చూడాలి ఎట్లుంటుందో. ఐఎమ్ ఎక్సైటెడ్ కాకపోతే రియలీ ఎక్సైటెడ్ అబౌట్ హౌ దిస్ ఫిల్మ్. టూ జనరిక్ అయిపోద్ది అనుకుంటాను క్రిస్ హెమ్స్వర్త్ తీసుకుంటే. ఎందుకంటే ఆయన లైక్ ఈ టైప్ అడ్వెంచర్ బేస్డ్ ఫిల్మ్స్ లైక్ ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన్ని కాస్ట్ చేసుకుంటే రాజమౌళి మూవీ డిఫరెంట్ ఉంటుంది. అది కరెక్టే. బట్ స్టిల్ ఇప్పుడు నేను ఏం మాట్లాడినా కానీ వీడు ఎస్ఎస్ఆర్ కి పిచ్చ నాకు భక్తులు
ఎక్కున్నాడు, ఏం మాట్లాడేస్తారు అన్నట్టు అంటారు. కానీ బ్రో రాజమౌళి సినిమాకి వేరే సినిమాకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. తెలుగు సినిమాలో కానీ ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఇట్ ఫీల్స్ లైక్ ఎస్ఎస్ఆర్ ఫిల్మ్ అట్లా అంటున్నా. అనేది ఎక్స్ట్రాక్షన్ లాంటి సినిమాలే కానీ అనేది అట్లాంటి సినిమాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాజీరావు మస్తాని కూడా చాలా వయసు, ఆమె కాశీ క్యారెక్టర్ నాకైతే మాత్రం అన్యాయం. అరే నేను అసలు పెద్ద రిలవెంట్ కూడా ఉండదు యాక్చువల్లీ, అంటే ఎంత చూపించినా కానీ, బట్ షీ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్. బాజీరావు మస్తానీలో అదొకటి పింగా సాంగ్. నాకు బాజీరావు మస్తానీలో బాజీరావు మస్తాని వీళ్ళిద్దరు నచ్చలే, కాశీ నచ్చింది. ప్రియాంక చోప్రా క్యారెక్టర్ లైక్ ఆమె అన్యాయం జరుగుతుంది అందరికంటే, లైక్ స్టిల్ ఆమె ఒప్పుకుంటది, ఎన్ని చేస్తుంది, లైక్ సూపర్ క్యారెక్టర్ బాగా చేసింది. బట్ క్యాక 2027 లో సినిమా రాబోతుంది. లారా క్రాఫ్ట్ మేబీ అలా అప్రోచ్ చేయొచ్చు ఆమె క్యారెక్టర్. అయ్యగారు కొంచెం ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంతమంది ఉన్నారు, అంతమంది లేకపోయినా ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెప్పి ఏమైనా చేస్తే అప్పుడు మనకు ఇమాజినేషన్ ఉంటది అనమాట. లారా క్రాఫ్ట్ ఓకే, ఐ అగ్రీ అందర్ లారా క్రాఫ్ట్ కదా, అలాంటి అటెంప్ట్ చేయొచ్చు ఆ టైప్ ఆఫ్ అవుట్ ఫిట్ తో. చూడాలి ఎట్లుంటది. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. SSRMB మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. నాకు తెలిసి సినిమా స్టార్టింగ్ 2000 తో స్టార్ట్ అయితే అనుకుంటున్నాను. కౌంటింగ్ కొడతది బ్రో. లెట్స్ నాట్ గెట్ అహెడ్ అవర్. కొడతది బ్రో. అక్కడ బ్రో మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, ఆఫ్టర్ RRR కొడతది బ్రో. 2000 ఈజీగా చెప్పేస్తున్నా చూడు. పుష్ప 2 కాన్ఫిడెన్స్ ఉంటది కానీ అరే పుష్ప 2 అనేది పెద్ద కేస్ స్టడీ ఓకేనా. సో పుష్ప 2 పుల్ ఆఫ్ చేసిన నెంబర్స్ దాని గురించి పెద్దగా మాట్లాడుకోవట్లేదు, కానీ నెంబర్స్ చాలా గట్టిగా మాట్లాడినాయి. అర్థమైందా? హిందీ అరే ఏంట్రా ఇప్పుడు 800 దాటింది, దాటినట్టుంది కదా, 750 సంథింగ్ దాటింది. కొంతమంది కెరియర్ టోటల్స్ రావి హిందీలో మిక్స్డ్ అన్ని కలిపితే అంత 750 నెట్ మ్యాన్. అది అంతా పెద్ద కేస్ స్టడీ రావు. దాన్ని మళ్ళీ ఫాలో అప్ అయి ఇంకొక సినిమా అలాంటిది రిపీట్ చేయాలంటే మామూలు విషయం కాదురా. 2000 కొడుతుంది ఈజీ కొడుతుంది. 2000 నుంచి అనుకుంటున్నా నేను. ఇంకా బ్రో మేబీ 2030 లో రిలీజ్ అయితే 2000 అదే అడ్జస్టెడ్ విత్ ఇన్ఫ్లేషన్ కింద 2000 అవుతుంది. 2027 crores ఈజీ నంబర్ కొట్టేస్తుంది SSRMB. నేను చెప్పేస్తున్నా, ఫిక్స్ అయిపోయింది. టికెట్ రేట్స్ అయినా కాకుండా, టికెట్ రేట్స్ ఉన్నా కాకుండా పడుతుంది. అలా చెప్పాలంటే ఇప్పుడు బాహుబలి 2 వుడ్ హావ్ క్రాస్డ్ 253 ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే కదా, జస్ట్ ఫర్ ఇన్ఫ్లేషన్ గానీ ఫుట్ ఫాల్స్ మామూలు ఫుట్ ఫాల్స్ లేకున్నా ఆ టైం ప్రైస్ హైక్స్ లేకున్నా పడుతుంది. 2000 పడుతుంది, ఈజీ పడుతుంది. అరే వాళ్ళ బడ్జెట్ 1000 crores రా, 2 parts కి. 2 parts అని చెప్పలేదు, లైక్ దాని ఆయన 2 parts కంటే నీకు ఎక్కువైతుంది. వేరే ఒకట్రా జక్కన్న క్యాలిక్యులేషన్ వేసేటంటే చాలా వరకు తప్పదు ఓకేనా. జక్కన్న రిస్క్ తీసుకున్నాడు అంటే నా లెక్కలు పక్కా మారుస్తాడు, మారేలాగా చేస్తాడు ఆయన. ఆ రకంగానే మార్కెటింగ్, టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ప్రాపర్ గా ఉంటాయి. సో మేబీ ఇప్పుడు వాళ్ళ టార్గెట్ 2000 కోట్లు అయితే 2000 కోట్లు వస్తాయి. మనం అనుకుంటే రావు, ఆయన అనుకుంటే వస్తాయి. బాహుబలి 2 కానీ మళ్ళీ రిపీట్ కావు. బాహుబలి 2 వచ్చాక అలాంటి నెంబర్ కలెక్ట్ చేయడానికి మనకి 7 సంవత్సరాలు పట్టింది. అంతేనా? 2017, 2024 ఏదైనా కానీ ఆడియన్స్ పే చేశారా లేదా, చేశారు. థియేటర్కి వచ్చి చూసారు లేదా, చూసారు. ఎంత రేటు పెడితే ఏం జరిగింది? థియేటర్స్ వచ్చి చూసారని నేను ఒప్పుకోను, ఎందుకంటే ఫుట్బాల్ చాలా తక్కువ. కాదు నేను అనేది అంతమంది వచ్చారని అనట్లేదు. వచ్చిన వాళ్ళు డబ్బులు కడితే వచ్చిన నెంబర్లే కదా ఇవి, 1800, 1700 అవునా కదా. సో ఇప్పుడు వాళ్ళు రేట్లు పెట్టారు అనే దానికంటే మనం కట్టాం కదా, కట్టావా లేదా? కట్టేవాడు ఉన్నంత వరకు రేట్లు ఇంక్రీజ్ చేసి ఉంటాడు. సో అది పెద్ద ఇష్యూ తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ ఫుట్ ఫాల్స్ ఇంపార్టెంట్. బాహుబలి హ్యాడ్ 10 crore ఫుట్ ఫాల్, హైయెస్ట్ ఎవర్. పుష్ప 2 హ్యాడ్ 5 point something ఫుట్ ఫాల్స్. ఇప్పుడు ఐ థింక్ 6 crore టచ్ అవబోతుంది అనుకుంటున్నాను. ఉన్నది 6 crore కాదు, లాస్ట్ లెగ్ లో ఉంది, బట్ స్టిల్. సో ఇప్పుడు మనకు జరగాల్సింది అంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. 2000 crores అనేది ఇప్పుడు సార్ పాసిబుల్ కొట్టాలంటే రాజమౌళియే. పుష్ప 2 పుల్ ఆఫ్ చేసింది వెరీ అన్ఇమాజినబుల్. అండ్ ఎవడు అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే నీకు ఎట్లా అంటే కొట్టదంటావా అని అనుకున్నారు, కానీ నేను 14-15 పోతుంది అనుకున్నా. నేను 12 వరకు వెళ్తుంది అనుకున్నా. బట్ పెళ్లి ఈజీ కొడుతుంది బ్రో, నాకు అనిపించింది. పెళ్లి ఈజీ కొట్టేస్తుంది. KGF 2 దాటేస్తుంది నాకు గట్టి ఉంది. అప్పుడే 14 కొడుతుంది అనుకున్నా, 15 మ్యాక్స్. 17 దాకంటే లైక్ వీళ్ళు లైక్ మనకు అనిపించేది 1700 కొడుతుందని చెప్తారు. ట్రేడ్ అయితే 1600 దగ్గర ఆగిందని చూపిస్తుంది. చూడాలి ఎట్లుంటుందో. SSRMB లాస్ట్ కి ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందట. లెట్స్ హోప్ తొందరగా అయితే ఆయన ప్రెస్ మీట్ పెడితే మన బాబుని చూడాలని గట్టి అనిపిస్తుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ రైట్ నౌ. 2000 ఈజీ కొడతాను గట్టి అనుకున్నా. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్.